బిగ్ బాస్ విన్నింగ్ తర్వాత నిఖిల్ కావ్య ఫేస్ టు ఫేస్ ఒకే స్టేజ్ పై కలిశారు. నిఖిల్ స్టేజ్ పై కావ్య మొహం చూస్తూ ఉంటే కావ్య ఫేస్ లో ఉన్న సీరియస్నెస్ నిఖిల్ పై ఎంత కోపం ఉందో తెలుస్తుంది. సీరియస్ అంటే అంతా ఇంత కాదు, కసితో ఉన్న నాగుపాము ఎలా చూస్తుందో అలా చూస్తూ ఉంది కావ్య. రీసెంట్ గా స్టార్ మా విత్ పరివార్ న్యూ ఇయర్ ఈవెంట్ లో నిఖిల్ కావ్య కలుసుకున్నారు. ఇందులో భాగంగా శ్రీముఖి యాంకర్, ఒక పక్క బిగ్ బాస్ కంటెస్టెంట్స్, మరో పక్క సీరియల్ ఆర్టిస్ట్ ఉన్నారు. శ్రీముఖి కామెడీగా నిఖిల్ తీసుకువెళ్లి సీరియల్ ఆర్టిస్ట్ ని పరిచయం చేస్తూ ఒక్కసారిగా కావ్య ఫేస్ చూడగానే శ్రీముఖియే భయపడి వద్దులే అంటూ నవ్వుకుంటూ వచ్చేశారు. అప్పటికి కూడా కావ్య ఫేస్ లో ఎక్కడా సీరియస్నెస్ తగ్గలేదు. రీసెంట్ గా ఆదివారం స్టార్ మా పరివార్ లో కూడా నిఖిల్ కావ్యాని పలకరించలేదు. ఒకవేళ ఆ రోజే నిఖిల్ కావ్యాని పలకరించి ఉంటే రీసెంట్ గా స్టార్ మా పరివార్ న్యూ ఇయర్ ఈవెంట్ లో కూడా కావ్య నిఖిల్ పై అంత కోపం ఉండేది కాదేమో. ఇన్ని రోజులు కూడా కావ్య నిఖిల్ ఫ్యాన్స్ ఏవో ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు ఎంతకాలం ఉంటాయిలే, కలిసిపోతారనుకునేవారు. కానీ రీసెంట్ గా స్టార్ మా విత్ పరివార్ న్యూ ఇయర్ ఈవెంట్ లో నిఖిల్ ఎంట్రీతో కావ్య ఫేస్ లో ఉన్న ఆ సీరియస్నెస్ నిఖిల్ పై ఎంత కోపం ఉందో తెలుస్తుంది. ఒక్కసారిగా ఆ టైంలో కావ్య ఫేస్ చూస్తే ఆ షో ప్రోమో చూసిన ఆడియన్స్ అందరికి కూడా గుండెల దడపడుతూ ఉంటుంది. అయినా అప్పటికే రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు కామెంట్లో, ప్లీజ్ కావ్య అక్క నిఖిల్ కలువు అని. కానీ కావ్య ఫేస్ లో ఉన్న కోపం చూస్తే ఇక జీవితంలో నిఖిల్ మొహం కూడా చూసేటట్లేదు. బిగ్ బాస్ లో ఉండేటప్పుడే కావ్య ఎలాంటి సపోర్ట్ చేయలేదు. నిఖిల్ ఎంత ఎమోషనల్ అయినా కూడా కావ్య ఎక్కడ కూడా తన కోపాన్ని తగ్గించుకోలేదు, అదే మెయింటైన్ చేస్తూ వచ్చారు. మరి వీళ్ళిద్దరి ఇష్యూ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.